వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దొమ్మిటి రమణ ఈరోజు మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో వందల మంది కార్యకర్తలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు పట్నాల కన్నయ్య, దొమ్మేటి అప్పారావు, ఉనిమి సతీష్, భారీ సంఖ్యలో మహిళలు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు గొందేసి శ్రీనివాసరెడ్డి, మాటుపూడి పరదేశి, గొందేసి వెంకటరమణారెడ్డి, గొందేసి మహేశ్వర్ రెడ్డి, అండిబోయిన అప్పారావు, తాతారావు, సప్పిడి నాగరాజు, మధు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు దొమ్మేటి రమణ గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా గౌరవ పెద్దలు మాజీ శాసనసభ్యులు వర్యులు మా నాన్నగారు అయినటువంటి తిప్పల నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి జాయిన్ అవ్వాలని ఆయన, ఎందుకంటే ఒక మంచి నాయకుడు, ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి, ఒక డిసిప్లిన్ ఉన్నటువంటి నాయకుడు, అటువంటి నాయకుడు ఆధ్వర్యంలో ఈ పార్టీలో జాయిన్ అవ్వాలని మరి ఈరోజు ముహూర్తం పెట్టుకొని మరి దొమ్మేటి రమణ గారు కుటుంబం ఇద్దరు కూడా, ఫ్యామిలీ కూడా ఇద్దరు కూడా ఈరోజు జాయిన్ అవ్వడం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి టైంలో జాయిన్ అయినందుకు ముందుగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పార్టీ అధికారంలో లేనప్పుడు మా యొక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో, ఇక్కడ స్థానికంగా నాగిరెడ్డి గారి మీద నమ్మకంతో ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అవ్వడం, మరి ఈరోజు వందలాది మంది వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కానీ రమణ గారి మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు సంఘం పెద్దలందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. ఎందుకంటే మంచి డిసిప్లిన్ ఉన్నటువంటి వ్యక్తి రమణ గారు కూడా. మరి ఈరోజు మనందరం చూస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా మరి ఎలక్షన్లు ఏం మాట ఇచ్చి ఏ విధంగా వ్యవహరిస్తుందో. ఈ యొక్క సంవత్సరం 6 నెలలు అయింది. ప్రతిదీ కూడా అబద్ధంతోనే వాళ్ళు ముందుకెళ్తున్నారు. మరి స్టీల్ ప్లాంట్ విషయం కానీ నేను చూసాం, చంద్రబాబు నాయుడు గారు ఆ మాటల్లో తీరు చూస్తుంటే ప్రతి ఒక్కరిని కూడా తమాషాలు చేస్తున్నారా, నేను 1000 కోట్లు తెచ్చి మీకు ఇచ్చాను అంటే ఎవరికి ఇచ్చే 1000 కోట్లు? నువ్వు ప్రైవేట్ వ్యక్తులకి కోసం ఈ బ్యాంకులన్నీ క్లియర్ చేసి నీట్గా వాళ్ళకి ఇచ్చేయడానికి నువ్వు 1000 కోట్లు ఇచ్చే తప్ప ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు తొలగించి ఒక్కొక్కరికి ఒక 10 లక్షలు ఇచ్చి ఉంటే నీ పేరు చెప్పుకుంది వాళ్ళందరూ కూడా, కాంట్రాక్ట్ ల్యాబ్ అందరూ కూడా. మరి వాళ్ళందరినీ కూడా బయట నెట్టేసావు. వాళ్ళందరూ నేను సుమారు 6000 మందిని నువ్వు నెట్టు. 6000 మందికి 15 లక్షలు ఇస్తుంటే ఎంత చాలా తక్కువ, 600 కోట్లతో అయిపోయింది. నువ్వు 12000 కోట్లు తెచ్చి 14000 కోట్లు తెచ్చానంటే ఎవరికి ఇచ్చావో తెలియదు. 14000 కోట్లు ఇటువంటివన్నీ చేయకుండా ఎలక్షన్లో ఒకటి చెప్పి ఎలక్షన్ అయ్యాక పెద్ద ఎత్తున ప్రజలను మోసం చేయడం, ఎంప్లాయీస్ జీతాలు అవ్వకుండా 10%, 20%, 25% ఇస్తూ వాళ్ళని మోసం చేసి వాళ్ళందరూ కూడా వీఆర్ పెట్టుకునే స్టేజ్కి తీసుకొచ్చు. ఈ విధంగా ప్రైవేట్ వ్యక్తులకి నేను ఇస్తాను మీ ఇంటికి వచ్చి చెప్పాలని అడుగుతున్నాను నిన్న. అంటే అంత ఆయన ఇంక తెగించేసాడు. ఆయన ఇంక తెగించేసి ఎలా ఉన్నాడంటే, ఆయన జగన్ ఇన్ని పథకాలు ఇచ్చాడు, ఇన్ని ఇచ్చినా సరే జనాలు ఓడించారు కాబట్టి మనం ఏం పర్లేదు, ఎవరికి ఏం చేయకపోయినా ప్రాబ్లం లేదు అన్న స్టేజ్కి వెళ్ళిపోయాడు ఆయన. మరి అటువంటి వ్యక్తి నిజంగా చంద్రబాబు నాయుడు మాటలు చూస్తుంటే ప్రజలందరికీ రగిలిపోతుంది. కానీ ఎవరు కూడా ఏం చేస్తారో, మళ్ళీ 2029 ఎలక్షన్ వచ్చినప్పుడు సైలెన్స్గా నీ సంగతి తేల్చడానికి ఆల్రెడీ ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు. రాష్ట్రం వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు వీటన్నిటికీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు తెలియచేయడము, అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు, యువత ఈ ట్రాన్స్పోర్టేషన్ రంగంలో పాల్గొంటున్నారో వారికి జరిగేటువంటి కష్టాలు, వారి భవిష్యత్తు మీద ప్రభావం, వీటన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేయాలి, ప్రజలకు తెలియజేయాలి, యువతకు తెలియజేయాలి, విద్యార్థులకు తెలియజేయాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, అదేవిధంగా ఎవరైతే యూట్యూబ్ వారి ద్వారా మాట్లాడుతున్న కాకుండా ఈ ప్రోగ్రామ్ వారి యొక్క యూట్యూబ్లోనూ ఇతర న్యూస్ మీడియాలో కూడా ప్రచారం చేసిన విధంగా లాంచ్ చేయడం జరిగింది. అధికారులందరూ కూడా అవసరాలను పాల్గొంటున్నారు.
గ్రామాలు కానీ ఆర్ఎస్ కానీ చిన్నపాటి కరెంట్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వాటన్నింటిలో కూడా మాట్లాడి ఈ యొక్క కార్యక్రమాలను ఇతర మానసిక అబద్ధాలు ప్రజలకి చేయాలని వారందరి సహకారం కూడా తెలుసుకుని నేను కవర్ చేసే ప్రాంతం కొంతైనట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క సహకారంతో మిగతా ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా నేను ఎప్పుడు చేశాను దానికి వారు చాలా అద్భుతంగా చాలా బాగా అదేవిధంగా ఇంకా పద్ధతులు తీసుకుని జనాభాన్ని తగ్గించి యువతకు గారి తాలూకా 150వ జయంతిని కీర్తించుకొని మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. దానికి అందరికీ కూడా కేవలం గిరిజనులే కాదు, ఆయన కేవలం గిరిజనులకే స్ఫూర్తి కాదు, యావత్ భారతీయులందరికీ కూడా స్ఫూర్తి మన భగవాన్ బిర్సా ముండా గారు. అటువంటి వ్యక్తి తాలూకా జయంతి నాడు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా ఆలోచన గిరిజనులు ఎప్పుడూ కూడా వెనక ఉంటున్నారు, ఎక్కడో దూరంలో ఉంటున్నారు, సమాజానికి దూరంగా ఉంటున్నారు. కానీ ఎప్పుడూ అలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఏ కార్యక్రమంలోనైనా సరే గిరిజనులు చక్కనైనటువంటి పాత్ర పోషించేవారు. మన చరిత్ర దగ్గర నుంచి చూసుకున్న, స్వతంత్ర పోరాటంలో చూసుకున్న, ఈ రోజు ఉన్నటువంటి భారతదేశంలో చూసుకున్న గిరిజనులు చాలా విశిష్టమైనటువంటి పాత్ర మన భారతదేశంలో పోషిస్తున్నారు. ఆ ధైర్యం, ఆ నమ్మకం, ఆ ఆత్మగౌరవం వాళ్ళందరికీ కూడా కల్పించాలి. దానికి ప్రతీకగా భగవాన్ బిర్సా ముండా గారి తాలూకా జీవితాన్ని ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి గుర్తింపజేయాలని ఈరోజు ఈ జనజాతీయ గౌరవ దివస్ కింద మనం అందరం చేస్తున్నాం. ఇది కేవలం గిరిజనులకి అభివృద్ధి కోసం చేసేటటువంటి కార్యక్రమమే కాదు, మన ఆత్మ గౌరవం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం. 1875లో పుట్టినటువంటి వ్యక్తి మన బిర్సా ముండా గారు. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో మన భారతదేశం ఉన్నప్పుడు మనం ఏదైతే స్వతంత్ర సమర యోధులు కొంతమందిని మనం చదువుకుంటున్నామో దానికి సరి సమానంగా బ్రిటిష్ వాళ్ళ మీద ఎదురు చూసి పోరాటం చేసినటువంటి వ్యక్తి భగవాన్ బిర్సా ముండా గారు. ఆయన చనిపోయినటువంటి వయసు చూస్తే ఆయన అమరుడు అయినటువంటి వయసు 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలకి అంత వీరత్వంతో, అంత పోరాటంతో, పటిమతో ఆ రోజు అంత కీర్తిని ఆయన సంపాదించుకున్నారు. కేవలం పోరాటం బ్రిటిష్ వాళ్ళ మీద స్వాతంత్రం కోసమే కాదు, ఆ రోజుల్లో భూ హక్కుల కోసం, మన గిరిజనుల తాలూకా హక్కుల కోసం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఆ రోజు ఎన్నో పోరాటాలకి ఆయన నాంది పలికాడు. అటువంటి వ్యక్తి చూపించినటువంటి పోరాటంతో ఎంతో మంది ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని స్వాతంత్ర సమరయోధులుగా స్వాతంత్రం కోసం పోరాటం అందరూ కూడా చేశారు. కానీ మన చరిత్ర కూడా ఎక్కడంటే కొన్ని తప్పటడుగులు వేసింది. ఎంతో వందల మంది, వేల మంది, ప్రతి ఊరికి, ప్రతి మండలానికి, ప్రతి జిల్లాకి కూడా స్వాతంత్ర సమరయోధులు ఎంతమంది ఉన్నా చరిత్రలో కొంతమంది కనుమరుగయ్యారు, చరిత్ర కొంతమందిని పక్కన పెట్టింది. కానీ ఈరోజు మన ప్రధానమంత్రి గారు అటువంటి వ్యక్తులందరినీ కూడా మళ్ళీ వెలిక్కి తీసి మట్టిలో మాణిక్యాలుగా మన భారతదేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఎంతో మంది అమరుల్ని మళ్ళీ మనందరికీ కూడా స్ఫూర్తినిచ్చే విధంగా చేసినటువంటి నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన బిర్సా ముండా గారి మీద ఉన్నటువంటి ఆ యొక్క అభిమానంతో మన అందరం కూడా, భారతీయులు అందరం కూడా ఆయన గురించి ఆయన విశిష్టత అంతా కూడా తెలుసుకోవాలి. భవిష్యత్తులో ఆయన స్ఫూర్తితో, ఆయన ఆశయాలు వాళ్ళని పెట్టి ఇన్ని రకాలుగా మోసం చేయొద్దు అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చాం. అయితే తీరా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో మేము అధికారంలోకి వచ్చాం. 2020 ఫిబ్రవరి, మార్చి నుంచి కోవిడ్ ఎదుర్కొన్నాం. దాదాపు 2022 జనవరి వరకు వివిధ ఫేజెస్ ఆఫ్ కోవిడ్ని 2020 మార్చి నుంచి జూలై ఆగస్టు వరకు ఒక ఫేజ్ ఆఫ్ కోవిడ్ చూసాం. మళ్ళీ ఏప్రిల్ నుంచి సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ చాలామంది ప్రాణాలు తీసినటువంటి పరిస్థితులు చూసాం. మళ్ళీ తిరిగి జనవరి 2022 వరకు 3 ఫేజ్ ఆఫ్ కోవిడ్ని చూసాం. పూర్తిగా ఇంటర్నేషనల్ ట్రావెల్లో రెస్ట్రిక్షన్స్, ఒకరినొకరు కలుసుకోవడం అనేటువంటి రెస్ట్రిక్షన్స్, ఇన్ని రెస్ట్రిక్షన్స్ మధ్య 2022 కాస్త ప్రపంచవ్యాప్తంగా, మన దేశవ్యాప్తంగా లేదా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సద్దుమణిగిన తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా
నేను సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని ఒక సమిట్ని ఇన్వెస్టర్స్ సమిట్ ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నింటినీ కూడా ప్రపంచానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులకి మనం షోకేస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో 2023 మార్చిలో ఇన్వెస్టర్స్ సమిట్ నిర్వహించాం. ఇన్వెస్టర్స్ సమిట్ నిర్వహించినప్పుడు కూడా చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా వారు చెప్పింది ఏంటంటే డైరెక్షన్స్ అధికారులకు కానీ మంత్రులుగా మాకు కానీ ఏదైతే వాస్తవిక రూపంలో మనం ఎంఓయూ చేసుకున్న తర్వాత అది పెట్టుబడిగా మారుతుందంటేనే వారితో ఎంఓయూ చేసుకోండి, లేని పక్షంలో మనకి ప్రచార ఆర్భాటాలు ఉండడానికి వీల్లేదు, లక్షల కోట్లు అని చెప్పి అవి రేపు పొద్దున వాస్తవిక రూపంలోకి రాకపోతే మన మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీ పోతుంది అనేటువంటి మాట ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ జరిగినటువంటి క్రమంలో తర్వాత 2023 మార్చిలో జరిగినాయి. ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద రివ్యూ చేస్తూ ఉండేవారు. ప్రతి 15 రోజులకు ఒకసారి చీఫ్ సెక్రటరీగా ఆ రోజు ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు మిగిలినటువంటి సంబంధించినటువంటి శాఖ అధికారులందరూ కూడా వారు రివ్యూ చేస్తుండేవారు. ఎప్పటికప్పుడు మంత్రులుగా మేము రివ్యూ చేస్తుండేవాళ్ళం. వస్తున్నటువంటి ఎవరైతే ఎంఓయూ చేసుకున్నారో వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, వారికి చేయాల్సినటువంటి ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి సహకారం ఏంటి, ఇవన్నీ కూడా ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అది చేస్తూ వచ్చాం. 2024లో అధికారం కోల్పోయిన తర్వాత బహుశా వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సమావేశం 2000 గడిచినటువంటి 16-17 మాసాలుగా వారు చెప్తున్నటువంటి పెట్టుబడులన్నీ కూడా టాటాకు సంబంధించి కానీ, మిట్టలకు సంబంధించి కానీ, రెన్యూ పవర్కి సంబంధించి కానీ, గూగుల్కి సంబంధించి, అదాని డాటా సెంటర్కి సంబంధించి కానీ చేసి ఇప్పుడు ఈ ఒక్క సంవత్సరమే కార్మికులు 1500 నష్టాలు వస్తున్నాయని చెప్పాలని కోరుతున్నాను. ఇప్పుడు ఉన్నట్టుండి నిన్న వాళ్ళ యాజమాన్యం స్టీల్ యాజమాన్యం ప్రొడక్టివిటీ లింక్డ్ వేజెస్ అని చెప్పి ఒక సర్క్యులర్ జారీ చేసి టార్గెట్ ప్రకారం రీచ్ అయితేనే మీకు వేజెస్ ఆ ప్రపోర్షన్లో లేకపోతే వేజెస్ లేవని చెప్తే ఇప్పుడు కార్మిక వర్గం తీవ్రమైన ఆందోళనలో ఉంది. ఇప్పటిదాకా లేని కొత్త దాన్ని ఎందుకు అసలు టార్గెట్స్ ఎవరు నిర్ణయిస్తారు? ప్రొడక్టివ్ టార్గెట్స్ ఏ ప్రాతిపదిక మీద నిర్ణయిస్తారు? మీరు దీనికి రా మెటీరియల్ ఎవరు? వర్కర్స్ని తగ్గించేసి స్టాఫ్ తగినంతగా సిబ్బంది లేరు, దానికి అవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ దొరకవు, వాటరు దాని పోర్టు సౌకర్యం తీసుకుపోయి దానికోసం ఇచ్చిన పోర్టుని గంగావరం అదానికి అప్పు చెప్పేశారు. ఇప్పుడు ఏలేరు నీళ్లు కూడా మిట్టలకి ఇస్తా ఉన్నారు. ఇంతవరకు ప్రారంభం కానీ మిట్టలకి ఏలేరు నీళ్ళని విశాఖ స్టీల్ కోసం ప్రారంభించినటువంటి ఏలేరు దాన్ని తీసుకుపోయి ఇస్తూ ఉంటున్నారు. ఇప్పుడు దాని రా మెటీరియల్లో ముఖ్యంగా ఐరన్ ఓర్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి జందాలు నెల్లూరు ప్రకాశంలో జందాలకి ఇచ్చారు, కానీ అప్పటి నుంచి అడుగుతున్నటువంటి విశాఖ మాత్రం ఇవ్వలేదు. పైగా ఇచ్చిన ప్యాకేజీలో డబ్బు అంతా తీసుకుపోయి జీఎస్టీకి బ్యాంక్ వడ్డీలకి జమ వేసుకున్నారు. ఇంత చేసి 7 నెలలుగా, గత నెల తప్ప అంతకుముందు 7 నెలలుగా కార్మికుల జీతాలు లేవు. ఇప్పటికి కూడా వాళ్ళకి ఆ జీతాలు బకాయి ఉంది. అయినా సరే వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. కష్టపడి పనిచేసి ఉత్పత్తి సాధించి దాన్ని సరైన మార్గంలో పెడుతున్నటువంటి దాన్ని నడపాలని లాభాల బాటలు తీసుకురావడానికి కార్మిక వర్గం పోరాడుతుంది. కార్పొరేట్లు కాదు, కేంద్ర ప్రభుత్వం కాదు. ఇది నష్టాల్లో రావడానికి 100% కేంద్ర ప్రభుత్వం తప్పుడు విధానాల కారణం. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు భాగస్వామి కూడా దాన్ని వెనకేసుకు రావటం అనేది చాలా అన్యాయమైనటువంటి విషయం. వాస్తవాలు గుర్తించి ఇప్పటికైనా సరే కార్మిక వర్గం చేస్తున్న పోరాటానికి మద్దతు తెలియజేయండి. ప్రైవేటీకరణకి చేయడానికి మరొక అడుగు ఈరోజు ఈ ప్రొడక్టివిటీ లింక్డ్ వేజెస్ పెట్టి మరొక అడుగు ముందుకు వేస్తున్నారు. ఈరోజు కార్పొరేట్లకేమో పెద్ద ఎత్తున మీరు రాయితీలు ఇస్తారా? ఈరోజు ప్రొడక్షన్ పేరుతో రాయితీలు, ఎంప్లాయ్మెంట్ పేరుతో రాయితీలు, ఇక్కడ పరిశ్రమ పెడితే విద్యుత్ రాయితీ, జిఎస్టీ రాయితీ, ట్యాక్స్ రాయితీలు, వాటర్ రాయితీ, ఎలక్ట్రిసిటీ రాయితీ, పెట్టుబడి రాయితీ, ఒకటి కాదు 100 రకాల రాయితీలు ఇస్తున్నారు. మరలా ఇంకొక కార్మికులు మాత్రం వాళ్ళ జీతాలు కోత పెట్టి కడుపు కాలుస్తున్నారు. ఇదేమి న్యాయం అని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకని మొత్తం కార్మికుల వాళ్ళని పనిచేయనందువల్ల ఇది నష్టాల్లో పోతుందనే ఒక అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేయటం చాలా అన్యాయమైన విషయం. ఎన్నికల్లో వాళ్ళు చెప్పినటువంటి మాటకి వాళ్ళ రాష్ట్రంలోనే ఎక్కడ ఎవరంత మెజార్టీ అక్కడ కార్మిక వర్గం పల్లా శ్రీనివాసరావుకి ఇచ్చారు. దానివల్ల ఆయన ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. అదే విశాఖలో ఈరోజు కార్మిక వర్గ కేంద్రంగా ఉన్న విశాఖలో కార్మికులు పొట్టగొట్టి కార్పొరేట్లని మేపటానికి ఈరోజు కాంక్లేవ్లు నిర్వహిస్తూ ఉన్నారు. అధికారం ముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఇంకో మాట.
ఇదేం న్యాయం అని చెప్పి అడుగుతున్నాను. అందుకని ఇప్పటికైనా వాస్తవాలు గుర్తెరిగి దానికి అవసరమైనటువంటి మైన్స్ కేటాయించాలి, దానికి అవసరమైనటువంటి సిబ్బందిని మళ్ళీ తీసుకొని అనుభవం కలిగిన సిబ్బందిని తీసేసి జరగలేదు. ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో కనీసం 50% కూడా ఏదైతే వీళ్ళు అడావడి చేశారో దానికి కూడా రీచ్ అవ్వలేదు అనేది వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. దానికి నిదర్శనం నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈ సమ్మిట్ సందర్భంగా మాట్లాడిన సందర్భంలో విశాఖ హక్కు గురించి ఆయన అసహనంతో మాట్లాడిన తీరే నిదర్శనం. జనరల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వెన్నుపోటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వెన్నుపోటు అనే పదం ఎక్కడైనా వింటే మనకి మొట్టమొదటి గుర్తుకొచ్చే పేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. కాళ్ళు కడిగి కన్యాదానం చేసి రాజకీయంగా భవిష్యత్తును ప్రసాదించిన ఎన్టీ రామారావు గారికి 1995లో వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రిగా ఆ పీఠాన్ని కైవసం చేసుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఎన్నికలకు ముందు ప్రజలకి తీయని నమ్మశక్యమైన మాటలు చెప్పి ప్రజలను నమ్మించడం, ప్రజల్ని వంచడం ఆయన రాజకీయం. అదేవిధంగా గత ఎన్నికల్లో 2024 ఎన్నికలకి సంబంధించి ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రసార సభల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు విశాఖ హక్కుకు సంబంధించి ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా మనం చూసాం. టీవీ ఛానల్స్లో కానీ పత్రికల్లో కానీ స్వయంగా కానీ విశాఖపట్నం ప్రజలకి తెలుసు, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకి కూడా తెలుసు. ఆయన మాట్లాడినవి కూడా మనం చూద్దాం. అప్పుడు అవన్నీ కూడా మరిచి నిన్న ఆయన మాట్లాడింది వైట్ ఎలిఫెంట్ లాగా స్టీల్ ప్లాంట్ కార్మికులే, స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబరే ఈ ప్లాంట్ నష్టాల్లో ఉండటానికి కారణం అని ఈరోజు నిన్న మాట్లాడిన తీరు మనం చూసాం. ఒకవైపు ఆంధ్రుల ఆత్మాభిమానం, ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు అనే నినాదంతో వేలాది మంది రైతులు వేలాది ఎకరాలు తమ భూముల్ని, బంగారు పంటలు పండే భూముల్ని రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆనాడి త్యాగం చేసి 32 మంది ప్రాణత్యాగాల ఫలితంగా విశాఖ హక్కును మనం సాధించుకుంటే ఈరోజు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతూ ఢిల్లీ వీధుల్లో చంద్రబాబు నాయుడు గారు తన కొడుకు రాజకీయ ప్రయోజనాల కోసం ఈరోజు విశాఖ హక్కు వెన్నుపోటు పొడిచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చంద్రబాబు నాయుడు గారు అయితే, మ్యాన్ ఆఫ్ యాక్షన్ మా యువ నాయకులు మంత్రి గారు నారా లోకేష్ గారు. వారిద్దరు పడ్డ శ్రమ, కష్టం చాలా స్పష్టంగా కనపడింది. కొన్ని వేల మంది ప్రతినిధులు దేశ విదేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా రావటం జరిగింది. 700 పైగా డెలిగేట్స్ వేరు కంట్రీస్ నుంచి రావటం జరిగింది. వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటాం, ఒక పద్ధతి ప్రకారం ఇంత మంచి సభ నడపటం అనేది, ఇంత గొప్ప సమిట్ నడపటం అనేది మామూలుగా సాధ్యమయ్యే పని కాదు. గత ప్రభుత్వంలో జరిగింది మనం చూసాం. మీల్స్ కోసం కొట్టుకున్నారు. నేను క్లియర్గా చూశాను, ఆ రోజు స్పష్టంగా చూశాను, నాకే సిగ్గేసింది. అలాంటిది ఇన్ని వేల మందిని సమన్వయపరుస్తా, ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తాం అంటే మామూలు మ్యాటర్ కాదు. అది దానికి నిజంగా గ్లోబల్ నాలెడ్జ్ కావాలి. మనకి గ్లోబల్ కంపెనీస్ రావాలంటే మంచి నాలెడ్జ్ తోటి ఉన్న వ్యక్తుల దగ్గర ఉన్న చోటకే ఎవరైనా కానీ వస్తారు. గ్లోబల్ లెవెల్లో మన కంపెనీస్ తెచ్చుకోవాలంటే, గ్లోబల్ కంపెనీస్ తెచ్చుకోవాలంటే మనకు గ్లోబల్ లెవెల్లో నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉన్న
వ్యక్తులు మన నాయకులుగా ఉండటం మనకి చాలా అదృష్టం. నాలెడ్జ్ గురించి చంద్రబాబు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఏ విషయాన్నైనా కానీ పూర్తి అవగాహనతో చకచకా మాట్లాడగలిగిన మహానుభావుడు. ఆయన చూస్తుంటే మాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అదే రకంగా లోకేష్ గారిని కూడా చూడటం జరిగింది. నారా లోకేష్ గారిని ప్రత్యక్షంగా పోయిన సంవత్సరం యుఎస్లో జరిగిన మీటింగ్స్లో చూడటం జరిగింది. అంటే టాపిక్ స్విచ్ అయిపోయినా కానీ ఒకసారేమో ఐటీ టెక్నాలజీ కంపెనీస్ వస్తే, ఇంకోసారి ఏమో ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ వస్తే, లేదు రెన్యూవబుల్ ఎనర్జీ వస్తే, రకరకాలు. అంటే ఎవరికి ఏది వచ్చినా కానీ విత్ నాలెడ్జ్ మాట్లాడి వాళ్ళకి ఏం కావాలి, మనం ఏం చేస్తున్నాము, ఇంకా ముందు ఎలా డెవలప్ అవ్వాలి అని చెప్పేసి దానికి వాళ్ళకి ఇచ్చే ఐడియాస్ కూడా నచ్చి మన దగ్గరికి వస్తున్నారు ఎవరైనా కానీ. ఇప్పుడు విపరీతమైనటువంటి వ్యవహారాలు ఎవ్వరు ఊహించి ఉండరు. బహుశా ఇది బీహార్లో కూడా ఇలాంటి జరుగుండవు గతంలో. బీహార్నే తలదన్నేటటువంటి విధంగా ఎవరైతే తప్పును బయట పెడతారో వారిపై కేసులు, వారిని జైల్లో 1-2 జత్వానీ కేసు, ఆంజనేయులు గారిని 50 రోజులు జైల్లో పెట్టారు. ఆయన చేసిన నేరం ఏంటి? జేఎస్డబ్ల్యూ అనేటటువంటి కంపెనీ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతుంటే వారిని మోసం చేసి, హనీ ట్రాప్ చేసి, ఒక తప్పుడు వ్యవహారాన్ని నడిపినటువంటి జత్వానీ గారికి సపోర్ట్గా ప్రభుత్వం నిలబడి అక్రమంగా ఆఫీసర్ని పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని 50 రోజులు, అదేవిధంగా అడిషనల్ డీజీ సునీల్ కుమార్ గారిని సస్పెండ్ చేశారు. మార్గదర్శి చిట్ స్కామ్ ఎంత పెద్ద స్కామ్ ఇది! ఎంతమంది పేదవాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం దాచుకున్నటువంటి డబ్బు అది. ఎంతమంది కష్టార్జితంతో కూడబెట్టుకున్నటువంటి సొమ్ముని కర్కశంగా, అక్రమంగా పక్కదారులు పట్టించి కోట్లు కొట్టేస్తే ఆ కేసును బయటపెట్టినటువంటి అధికారి సంజయ్ గారిపై, సిఐడి అడిషనల్ డీజీగా ఉన్నటువంటి సంజయ్ గారు ఇప్పటికీ అక్రమ కేసులో 81 రోజులుగా జైల్లోనే ఉన్నారు. రఘురామకృష్ణంరాజు గారి కేసు, ఆ కేసులో దర్యాప్తుదారుడిగా ఉన్నటువంటి అధికారి విజయపాల్ గారిని 78 రోజులు జైల్లో పెట్టారు. ఈ రెడ్ బుక్ అనేది కేవలం ప్రజలపై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై, ఓట్లేసినటువంటి ఓటర్లపైనే కాదు, విషం చిమ్ముతుంది, రక్తపాతాన్ని సృష్టిస్తుంది, అధికారులపై కూడా. ఏమన్నా మాట్లాడితే డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు. ఈ రాష్ట్రంలో నడుస్తుంది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, ట్రబుల్ ఇంజన్ సర్కార్. ట్రిబుల్ ఇంజన్లలో ట్రబుల్తో నడుస్తున్నటువంటి సర్కార్. 3 ఇంజన్లుగా ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ 3